హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మామిడికాయ తొక్కుని పెట్టేసుకుందాం. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం. మామిడికాయ తొక్కు కోసం ఒక 10 కాయలను నేను నాటు మామిడికాయలను తీసుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ బాయికాడికి వెళ్ళి తెచ్చారంట. మాకు 10 కాయలు ఇచ్చారండి. ఇక్కడ నేను మామిడికాయ తొక్కు 10 కాయలతోటి ఈ సంవత్సరం ఫస్ట్ టైం పెడుతున్నానండి. ఎంతో ఎగ్జైటింగ్గా ఉందండి. మామిడికాయలనైతే ఒక గంట పాటు ఒక టబ్లో వాటర్లో వేసేసి నానబెట్టుకున్నానండి. నీట్గా కడుక్కొని ఒక కాటన్ క్లాత్తో తుడుచుకొని పక్కకు ఆరబెట్టేశానండి. ఇప్పుడు కత్తితోటి విలపీటతోటి నేనే కొడుతున్నానండి. ముక్కలైతే మనకు కావాల్సిన సైజులో కొట్టేసి పెట్టేసుకోవాలండి. ఆ ముక్కల పైన సన్నగా లేయర్ లాగా వస్తుంది ఒక పొర. దాన్ని తీసేసి కాటన్ క్లాత్ తోటి ముక్కలనైతే శుభ్రంగా తుడిచేసుకొని ఒక టబ్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కలైతే పక్కన పెట్టేసుకొని పొళ్ళ కోసము జీలకర్ర, ఆవాలు, మెంతులనైతే క్లీన్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అవి చల్లారాకనే మిక్సీ అయితే పట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఒక బొగోన్లో లీటర్ పల్లి నూనె వేసుకొని వేడి చేసి చల్లార్చుకొని గోరువెచ్చుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. పల్లి నూనె అనేది పొంగుతుంది ఒకేసారి వేస్తుంటే, అందుకని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. తొక్కులకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. ఒక పెద్ద బేసన్ గిన్నె తీసేసుకొని 350 గ్రాముల పచ్చళ్ళ కారం అయితే వేసుకున్నాను. అలాగే 50 గ్రాముల జీలకర్ర పౌడర్, వేయించిన జీలకర్ర అండి, వేయించుకొని పొడి పట్టేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా 2 టీ స్పూన్ల మెంతుల పౌడర్, మెంతులు కూడా వేయించి చల్లార్చుకొని పొడి పట్టేసుకొని పెట్టుకున్నానండి. ఇది వేయించుకున్న ఆవాల పొడి ఒక 100 గ్రామ్స్ అండి. అలాగే పచ్చి ఆవాల పొడి కూడా వేసుకుంటున్నాను 100 గ్రామ్స్. టేస్ట్ బాగుంటుంది. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకున్నాను. మీ ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 టీ స్పూన్స్ పసుపును వేసుకుంటున్నాను. కల్లుప్పునైతే ఎండబెట్టేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఈ పచ్చళ్ళకి కల్లుప్పే వాడుకోవాలి, చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది. 200 గ్రాముల కల్లుప్పునైతే వేసుకుంటున్నాను. అలాగే నేను పట్టించుకున్న కారం పొడి వేసుకుంటున్నాను స్పైసీనెస్ కోసము. కారం టేస్ట్ బాగుంటుంది, రుచి ఉంటుంది. మొత్తం 350, ఇది 50, 400 గ్రాములు. మీ ఇష్టం ఉంటే పచ్చళ్ళ కారమే వేసుకోవచ్చు. అన్నీ కలిపేసుకుంటున్నానండి. ఇవన్నీ పొళ్ళు వేసుకొని ఒక ఈవెన్గా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఈ పొడి అంతా మిక్స్ చేసుకున్నాక ఇందులో జీడీలు వేసుకోవాలి. జీళ్ళు అనేటివి కంపల్సరీ వేసుకోవాలి. ఇందులో విటమిన్ B12 ఉంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. జీళ్ళు వేసుకోవడం వల్ల చాలా లాభం అండి. B12 అనే విటమిన్ మనం ఎండబెట్టిన జీళ్ళు పొడి చేసుకున్నది కొనుక్కొని తింటున్నాము. పెద్దవాళ్ళు ఊరికే వేయలేరు అప్పటి పచ్చళ్ళల్లో. B12 ఉంటుంది కాబట్టి జీళ్ళని అయితే వేసుకుంటుర్రు అప్పటోళ్ళు. ఇప్పుడు మనం కూడా వేసుకొని మొత్తము ముక్కలకైతే ఈ మొత్తం మిశ్రమాన్ని అయితే కలుపుకోవాలండి. ఈవెన్గా పచ్చళ్ళకి అంతా పట్టేసుకోవాలి, ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ముక్కలకంతా మిశ్రమం పట్టించాక ఆయిల్ వేసుకుంటున్నాం కదండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో 200 గ్రాములు ఉప్పేసి మిక్సీ చేసుకున్నాను. అక్కడ 200 గ్రాములు, మొత్తం 400 గ్రాములు వేసుకున్నాను. ఉప్పునైతే సరిపోకపోతే మూడో రోజు టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూనె వేసాక అల్లం వెల్లుల్లి నూనె వేసుకొని మంచిగా పచ్చడిని అయితే ఈవెన్గా కలుపుకోవాలండి. ముక్కలకు ఆయిల్ పట్టేటట్టు ఈవెన్గా పచ్చళ్ళు చేతులతో కలుపుకుంటేనే చాలా బాగొస్తుంది, స్పూన్తో కన్నా. మీ ఇష్టం అండి, మీకు చేతుల కారం అయితే మీరు గ్లౌజెస్ వేసుకొనైనా కలుపుకోవచ్చు, స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. మేమైతే ఇక్కడ చేతులతోనే కలుపుతున్నాము. మంచిగా కలుపుకోవచ్చు అండి చేతితో అయితే. కలుపుకున్న మామిడికాయ తొక్కులోకి పోపు పెట్టేసుకుందామండి. పోపు అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పోపునైతే నేను సపరేట్గా ఎందుకు పెట్టుకున్నానంటే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పల్లి నూనె కదండి, పొంగేసి పడిపోతుంది, పైకి పొంగుతూ వస్తుంది. అందుకనే ఆయిల్ వేడి చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అక్కడ వేసాను. మళ్ళీ సపరేట్గా 1/2 కేజీ ఆయిల్ తీసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని దోరగా వేయించుకొని చల్లార్చుకున్నాక
ఇక్కడ మనమైతే ఈ పోపు మిశ్రమాన్ని మామిడికాయ తొక్కులోకి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకుంటూ కొద్దిగా తీసేసుకొని మామిడికాయ తొక్కులోకి వేస్తున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసిన పోపు అయితే అంతా వేశాక ఒకసారి ఈవెన్‌గా కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. నూనె అయితే ఒక 3 రోజుల తర్వాత నూనె, ఉప్పు చెక్ చేసుకోవాలి. నూనె అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఉప్పు కూడా నాకైతే సరిపోయినట్టే అనిపించింది. కాకపోతే మీకు ఇష్టం ఉంటే మూడో రోజుకి చెక్ చేసుకోవాలండి. జాడి తీసేసుకొని ఒకసారి కలిపి చూసుకోండి. ఇక్కడ మామిడికాయ తొక్కుకైతే ఒక జాడి తీసుకొని కంకణం కట్టుకొని బొట్టు పెట్టేసుకున్నామండి. ఏదైనా పవిత్రంగా చేసుకోవాలి కదండీ! అందుకనే కలుపుకొని జాడీలోకైతే నింపుతున్నామండి. మామిడికాయ తొక్కునైతే జాడీలోకి పెట్టేసుకుందామండి. ఇలాంటి పచ్చళ్ళ జాడీలు ఉంటాయి మర్తమాన్లు, దీంట్లోనే పెట్టుకోవాలి. లేకపోతే గాజు కంటైనర్‌లో అయినా పెట్టుకోవాలి. ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి. ఇంట్లో పెట్టుకుంటే ఫ్రెష్‌గా ఉంటుంది. సంవత్సరం పాటు నిలువుంటుంది. థాంక్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. మూత పెట్టేసుకొని కంటైనర్‌ని గాలి చొరబడకుండా మూత పెట్టుకొని ఒక గుడ్డ అయితే కట్టేసుకొని దేవుడి గదిలో కానీ పైన కానీ పెట్టేసుకోవాలండి.